ప్రపంచ మేధావి జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వెనకొచ్చా బెదరు వెనకొచ్చి అంబేద్కర్ అమ్మాయిలకు స్వాగతాంజలి తెలియజేస్తున్నాం. बातें बताई, उसका पालन करना हर एक भारतीय का कर्तव्य है. बोलो आप ఇక చెప్పాలంటే చాలా మంది అంబేద్కర్ అభిమానులు ప్రాంతానికి పార్టీల నాయకులు కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలని చెప్పి చేసినటువంటి వాళ్ళకి ప్రజలు రాజ్యాంగబద్ధంగానే సరైనటువంటి తీర్పులు ఇస్తా ఉన్నారు. కాబట్టి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఇవ్వాల్సినటువంటి ఘనమైనటువంటి నివాళి ఏంటంటే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధమైన భీమవరం పట్టణంలో అత్యంత వైభవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించడం మా మొదమహం. ఇక్కడ ప్రభుత్వం తరపున కానీ అధికారుల తరపున కానీ అలాగే పోలీసు వారు కానీ ఇక్కడ మాకు సహకరించిన విధానం శ్లాఘనీయం. వారందరికీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి దళిత నాయకులు అలాగే అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా వారు మాకు ఎంతో సహకరించి ఈ అంబేద్కర్ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడానికి మాకు ఎంతో సహకరించారు. వారందరికీ ప్రత్యేకంగా మా అందరి తరఫున మా అంబేద్కర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా కావటం సార్ నేను మరి ఈ పట్టణంలో ఉన్న అనేక పార్టీలను అనేక సంస్థలను అనేక మంది యూత్ వారిని కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని ఈ రకంగా చేస్తున్నందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఈ భీమవరం పట్టణంలోనే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకులు అందరూ కలిసిపోవడానికి మీరందరూ కూడా చేస్తున్న కృషిని బట్టి ప్రతి ఒక్కరికి కూడా జైబీలు తెలియపరుస్తున్నా. మరి రానున్న రోజుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధానంలో మీరందరూ కూడా సైనికుల్లో పనిచేయాలని, మరి రానున్న రోజుల్లో మనందరం కూడా సమాజాన్ని నిర్మించడం కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ వినాదాన్ని కాపాడుకోవడానికి మీరందరూ కూడా సైనికులు పనిచేయాలని, అంబేద్కర్ని గౌరవిస్తూ సంస్కరిస్తూ ఆయన బాటలో మనం నడిచి ఉన్నతమైన పరిస్థితులు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.